రండి ఈరోజు మనం ఒక మంచి కథ గురించి మాట్లాడుకుందాం. చాలా సింపుల్ కథే, కాని ఇందులో ఉన్న నీతి మాత్రం మనందర్నీ ఆలోచింపజేస్తుంది. అదేంటంటే, మనం ఇతరులతో ఎలా ఉంటామో మనక్కూడా అదే తిరిగి వస్తుంది. ఈ విషయాన్ని చెప్పే కాకి కొంగల కథే ఇది. సరే, కథ ఎలా మొదలవుతుందంటే చాలా పాతకాలపు కథల్లోలాగే అనమాట. అనగనగా ఒక ఊర్లో ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టే మన కథకు సెట్టింగ్. మన క్యారెక్టర్స్ ఉండేది కూడా అక్కడే. ఓకే, మరి ఆ చెట్టు మీదెవరున్నారు? మన కథలోని మెయిన్ క్యారెక్టర్స్ అన్నమాట. ఒకటి తెలివైన కాకి, ఇంకొకటి ఓ అందమైన కొంగ. వీళ్ళిద్దరూ చాలా మంచి ఫ్రెండ్స్. అవును, ఒక కాకి ఒక కొంగ రెండూ ఒకే చెట్టు మీదుంటున్నాయి. వాళ్ల మధ్య స్నేహం కూడా మామూలుగా కాదు, చాలా మంచి స్నేహం. అంత హాయిగా సంతోషంగా సాగిపోతుంది. కానీ కథల్లో ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటే ఏం బావుంటుంది గదా, అక్కడే అసలు ట్విస్ట్ మొదలవుతుంది. ఇక్కడ్నుంచే కథలో ఒక చిన్న మలుపు. మన కాకి ఉంది కదా, దాని మనసులో ఒక తుంటరి ఆలోచన వచ్చింది. ఆ ఆలోచనే మొత్తం కథని మార్చేసింది. కాకి చాలా ప్రేమగా తన ఫ్రెండైన కొంగని డిన్నర్కి పిలిచింది. పాపం మన కొంగకేం తెలుసు, నిజంగానే స్నేహంతో పిలుస్తోందనుకొని చాలా సంతోషంగా సరే వస్తాను అని చెప్పింది. ఇక్కడే ఉంది అసలు ప్లాన్. కాకేం చేసిందంటే, పాయసాన్ని ఒక వెడల్పాటి లోతులేని ప్లేట్లో పెట్టింది. ఇప్పుడు కాకికి దాన్ని తినడం చాలా ఈజీ. కాని కొంగ పరిస్థితేంటి? తన పొడవాటి ముక్కుతో ఆ ప్లేట్లోంచి ఒక్క చుక్క కూడా తాగలేకపోయింది. చుట్టానికిది చిన్న చిలిపి పనిలా అనిపించినా నిజానికి ఇదొక రకంగా అవమానించడమే కదా. ఇక్కడ కొంగ క్యారెక్టర్ ఎంత గొప్పదో చూడండి. అంత అవమానం జరిగినా, దానికి చాలా బాధ కలిగినా ఒక్క మాట కూడా అనలేదు. సైలెంట్గా ఉండిపోయింది. కాని ఆ నిశ్శబ్దం వెనక ఒక పెద్ద పాఠం దాగి ఉంది. అది కాకికి తర్వాత అర్థమవుతుంది. ఓకే, ఇప్పుడు కథలో సెకండ్ పార్ట్ మొదలవుతుంది. దీన్ని మనం ప్రతీకారం అనలేం, ఇది ఒక గుణపాఠం నేర్పించడం అన్నమాట. కొంగ తన ఫ్రెండ్కి ఒక ముఖ్యమైన విషయం అర్థమయ్యేలా చేయాలని చాలా తెలివిగా డిసైడ్ అయింది. కొన్ని రోజులు గడిచాయి. ఇప్పుడు కొంగ వంతొచ్చింది. చాలా ప్రేమగా కాకిని తనింటికి డిన్నర్కి పిలిచింది. ఏం జరగబోతోందో పాపం కాకికి అస్సలు తెలీదు. చాలా హ్యాపీగా తప్పకుండా వస్తాను అని చెప్పేసింది. చూడండి, ఎంత స్మార్ట్ ప్లానో. కొంగ కూడా పాయసమే చేసింది. కాని దాన్ని ఎందులో పెట్టిందంటే పొడవుగా సన్నటి మూతి ఉన్న ఒక గాజు సీసాలో. దాంతో కొంగ తన పొడవాటి ముక్కుతో ఈజీగా తాగేసింది. మరి కాకి సంగతి? దాని చిన్న ముక్కు ఆ సీసాలోకి వెళదు కదా. పాపం ఆకలితో అలా చూస్తూ ఉండిపోయింది. అంటే కాకి చేసిన పనికి కొంగ అచ్చం అద్దం పట్టినట్టు చేసిందనమాట. పాయసం కళ్లముందే ఉంది, కాని తాగలేని పరిస్థితి. కాకి ఎంత నిస్సహాయంగా ఫీలయి ఉంటుందో కదా. ఆ క్షణంలో దాని మెదడ్లో ఏ ఆలోచన వచ్చి ఉంటుంది, ఏం రియలైజ్ అయి ఉంటుంది? అప్పుడే కాకికి బల్బు వెలిగింది. అరే, నేను కొంగని ఎలా అవమానించానో, ఆ రోజు దానికి ఎంత బాధ కలిగిందో ఇప్పుడు తనకు పూర్తిగా అర్థమైంది. వేరేవాళ్ల ప్లేస్లో ఉండి ఆలోచించడమంటే ఏంటో ఆ క్షణంలో దానికి తెలిసొచ్చింది. తన తప్పు తెలుసుకున్నాక కాకికి చాలా సిగ్గేసింది. వెంటనే తలదించుకుని మనస్ఫూర్తిగా కొంగకు సారీ చెప్పింది. ఆ తర్వాత ఇద్దరూ మాట్లాడుకుని ఇకపై ఎప్పుడూ ఒకరినొకరు ఇలా ఆట పట్టించుకోవద్దని, బాధ పెట్టుకోవద్దని నిర్ణయించుకున్నారు. తెలుసా, ఆ సంఘటన తర్వాత వాళ్ల స్నేహం ఇంకా బలపడింది. సరే, కథ అయితే బావుంది. కాని ఈ అందమైన కథ నుండి మనం నేర్చుకోవాల్సిన అసలు విషయమేంటి? ఎందుకంటే ప్రతి కథ మనకు ఏదో ఒకటి చెప్పడానికే ఉంటుంది కదా. మరి దీన్ని నీతి ఏంటో చూద్దాం. ఈ కథలో నీతి చాలా సింపుల్ అండ్ క్లియర్. మనం వేరే వాళ్లతో ఎలా ఉంటామో మనక్కూడా అదే రిటర్న్ వస్తుంది. గౌరవమిస్తే గౌరవం దొరుకుతుంది, అవమానిస్తే అవమానమే ఎదురవుతుంది. అంతే. ఇది ఎక్కడైనా ఎప్పుడైనా వర్తించే నిజం. ఈ కథ విని చాలా ఏళ్లయుండొచ్చు, ఇది చాలా పాత కథే కావచ్చు. కాని ఇందులో ఉన్న నీతి మాత్రం ఎప్పటికీ పాతది కాదు. మనందరి జీవితాలకి రోజు వర్తిస్తుంది. మరి ఈ చిన్న కథ చెప్పిన ఇంత పెద్ద పాఠాన్ని మనం నిజంగా మన జీవితంలో పాటిస్తున్నామా? ఒక్కసారి ఆలోచించుకుందాం.